మాధవీలత నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజా సింగ్ గైర్హాజరయ్యారు. హైదరాబాద్ పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జ్ గా ఉన్న రాజా సింగ్ ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనలేదు. నామినేషన్ కు సైతం డుమ్మా కుట్టడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. మాధవీలత నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజా సింగ్ గైర్హాజరయ్యారు. హైదరాబాద్ పార్లమెంటు పొలిటికల్ ఇన్ఛార్జ్ గా ఉన్న రాజా సింగ్ ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు. నామినేషన్ కు సైతం డుమ్మా కొట్టడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, బీజేపీ పార్టీలో ఇటు రాజా సింగ్ ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు ఆయన ఇనాక్టివ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? మాధవీలత నామినేషన్ కి కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఇక పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలకు కూడా ఆయన గైర్హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ధీటుగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ఉంది, ప్రచారంలో దూసుకుపోతుంది. వచ్చే ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలు సాధించేందుకు కూడా పూర్తిగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. రేపు చివరి తేదీ నామినేషన్లు, వచ్చే నెల 13న ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో కొంతమంది నేతలు పార్టీకి తలనొప్పిగా మారినటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర బీజేపీలో కొనసాగుతూ ఉంది. ఒకవైపు ప్రచారంలోకి కేంద్ర మంత్రులు, అట్లనే బీజేపీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రితో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా లాంటి నేతలందరూ కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టి ప్రచారంలో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో రాజా సింగ్ లాంటి నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు పాల్గొనలేదు, పార్టీకి చెప్పిన లైన్ను క్రాస్ చేస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి మాధవీలతను ఈసారి నిలబెట్టింది. ఖచ్చితంగా ఓవైసీని కొడతాం, హైదరాబాదు విజయాన్ని మేము సొంతం చేసుకుంటామంటూ బీజేపీ చాలా పకడ్బందీగా ప్రణాళికలు చేసుకున్న నేపథ్యంలో ఆ పొలిటికల్ ఇన్ఛార్జిగా నియమించింది బీజేపీ రాజా సింగ్ని. ఒకే ఒక హైదరాబాద్ పార్లమెంటు గోషమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నాడు, ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇప్పటికీ పార్టీ కార్యక్రమాలకు ఏ పార్టీ కార్యక్రమాలకు కూడా రానటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు తాజాగా ఇవాళ బీజేపీ తరపున హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి మాధవీలత నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్ కార్యక్రమానికి కూడా రాజాసింగ్ రాకపోవడం ఇప్పుడు పార్టీలో పార్టీలో రాష్ట్ర నాయకత్వంలో కొంత రాజాసింగ్ పైన గుర్రుగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పుడే కాదు, గత ఎన్నికల నుంచి కూడా, గత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా కూడా హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఎవరైనా కేంద్ర మంత్రులు వచ్చినా, ఇటు ఆయన కాన్స్టిట్యున్సీలో సభలు జరిగినా కూడా రాజాసింగ్ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు, అక్కడ జరుగుతున్నటువంటి సభలకు కావచ్చు, అన్నిటికీ కూడా దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఏదైతే ఫ్లోర్ లీడర్గా ఇచ్చినప్పుడు కూడా ఆయన కొంత అసంతృప్తిగా వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు మాధవీలతను కూడా పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా అప్పుడు కూడా కొన్ని కీలక కామెంట్లు చేశారు. హైదరాబాద్కు మొగోడు ఎవరు దొరకలేదా అనే కామెంట్లు కూడా చేసినటువంటి సందర్భం ఉంది. తాజాగా హనుమాన్ జయంతిలో ఆయన మాట్లాడుతూ కూడా, హనుమాన్ జయంతి ర్యాలీలో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానంటూ కూడా ప్రకటించారు. తాజాగా 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా జాతీయ పార్టీ ప్రకటించి ఉంది. అందులో కీలకంగా రాజాసింగ్ కూడా ఉన్నాడు. రాజాసింగ్తో పాటు మరికొంతమంది కీలక నేతలు, యోగి ఆదిత్యనాథ్ లాంటి నేతలు కూడా అందులో ఉన్నారు కీలకంగా. సో ఇవాళ అట్లాంటి సందర్భం స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీ చెప్పినటువంటి గైడ్లైన్స్ పాటించలేదనేది కూడా ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ కీలకంగా రాజాసింగ్ ఎందుకు రాలేదు అనేది పార్టీలో కొంత చర్చ జరుగుతున్నప్పటికీ దీని మీద ఇప్పటివరకైతే పార్టీ వర్గాలు కూడా ఎలాంటి స్పందించలేదు. ఆయన ఎక్కడైనా బిజీగా ఉన్నారా, ఏదైనా ఎన్నికలలో ప్రచారంలో కొనసాగుతున్నారా అనేది కూడా ఇప్పటివరకు రాజాసింగ్ చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా గతంలో నుంచి కూడా చాలామంది నేతలు ఇట్లాంటి సందర్భం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు తాజాగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాదు ఓవైసీని కొడతాం,
ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేస్తాం బీజేపీలో అంటూ బీజేపీ ఒకవైపు చెబుతున్నప్పటికీ ప్రగాఢంగా నమ్ముతున్నప్పటికీ అందుకే మాధవిలత లాంటి బలమైన నేతను అక్కడ దింపినప్పటికీ ఇన్ఛార్జిగా నియమించినటువంటి ఎవరైతే రాజాసింగ్ ఉన్నారో రాజాసింగ్ ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాలు కావచ్చు పార్టీకి సంబంధించిన సభలు కావచ్చు మాధవిలత ఇప్పటికే ప్రచారం కొనసాగుతుంది చాలా రోజుల నుంచి ఎక్కడ కూడా మాధవిలత ప్రచారంలో ఎక్కడ కూడా రాజాసింగ్ పాల్గొనలేదు ఇవాళ తాజాగా నామినేషన్కు అనురాగ్ సింగ్ ఠాగూర్ ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన నిన్ననే రాష్ట్రానికి వచ్చారు ఇవాళ మాధవిలతతో నామినేషన్ దాఖలకు ఆయన ఉన్నారు ప్రత్యేకమైన పూజలు చేసిండ్రు ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్లో ఆయన కూడా అనురాగ్ సింగ్ ఠాగూర్ కేంద్ర మంత్రి లాంటి నేతలు రాష్ట్రానికి వచ్చి ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తుంటే సొంతంగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే రాకపోవడం ఇప్పుడు పార్టీ వర్గాలన్నీ కూడా రాజాసింగ్ పైన గురుగా ఉన్నాయి దీని మీద పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా చేస్తారు అనేది అయితే ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.